హాయ్ ఎవ్రీవన్, మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక సర్ప్రైజ్ లొకేషన్కి వెళ్ళబోతున్నాము. వీళ్ళు కూడా చాలా ఈగర్గా రెడీ అయిపోయారు. చూద్దాం ఆ సర్ప్రైజ్ లొకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారు అలాంటి డీటెయిల్స్ మనం ఈ బైక్లో వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ అట్ కే రాజేష్ 6828. పొలాల్లోని వాటర్ వచ్చేసింది. ఓహో అమ్మ, బీచ్ ఎందుకు వచ్చింది పొలాల్లోకి? అది కదా వీడితే మొన్న వర్షాలు కంటిన్యూస్గా ఒక 10 రోజులు వచ్చింది. ఋతుపవనాలు కేరళకి ఎర్లీగా వచ్చాయి కదా, దాని ఎఫెక్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పొలాలు ఇవన్నీ పొలాలే, వరి పొలాలు, రైస్ అది తీస్తారనమాట. చూడండి, ఫుల్ వాటర్ నిండిపోయింది. అస్సలు ఒక చెరువులాగా, పెద్ద చెరువు ఉన్నట్టే ఉంది బీచ్. అసలు మేము సమ్మర్లో ముందే వచ్చి ఉంటే అక్కడ రైస్ తీసేయడం చూసాము ఇదే ప్లేస్లో. ఇప్పుడు వాటర్ చూస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ వరి పొలాలు. ఈ వరి పొలాలకు ఆధారం వచ్చేసి ఇక్కడ పక్కనే ఉన్న పుడక్కల్ రివర్ చాలా పొడవైంది. మొత్తం త్రిశూర్ డిస్టిక్ అంతా ప్రవహిస్తుంది అనమాట. ఆ పుడక్కల్ రివర్ బేస్ చేసుకొని ఈ పంట పొలాలన్నీ పండుతాయి. ఎక్కువ వరి వేస్తుంటారు. మొన్ననే ఏప్రిల్ నెలలో పంట కోతకు వచ్చింది, తీసేశారు. సో వెంటనే మే ఎండింగ్లో ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయి కంటిన్యూగా 12 రోజుల పాటు వర్షం వచ్చేసరికి ఆ వరి పొలాలు మొత్తం చూడండి ఎంత మునిగిపోయాయో. నా దగ్గర ఇంకో డ్రోన్ షాట్ ఉంది. మామూలుగా ఉన్నప్పుడు వరి పొలాలు ఎలా ఉంటాయో, ఇప్పుడు వర్షం వచ్చిపోయి మునిగిపోయిన తర్వాత ఎలా ఉంటాయో మీకు క్లియర్గా కనపడుతుంది. ఫిక్స్ అయిపోయావు అనమాట. కింద చూసుకున్నాడు. సూపర్ సూపర్ నైస్. ఇలా వెళ్దాము. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయరా? వద్దు. ఏంటి ఫ్యామిలీస్ చూపించు. కంప్లీట్ సైక్లోన్ అనమాట. రోజు వర్షం వస్తుంది. ఈ రోడ్ అంతా ట్రాక్టర్లు, బస్సులు, జీపులు అలాంటివన్నీ వెళ్తుంటాయి. ఆ రోడ్డు కూడా మునిగిపోయింది ఆ తుఫాన్ ఎఫెక్ట్కి.
కానీ క్లైమేట్ చాలా చల్లగా బ్రీజీగా చాలా బాగుంది అసలు. స్కై ఒక సైడు మామూలుగా ఉంది, ఇంకొక సైడ్ కంప్లీట్గా మబ్బు పట్టినట్టు ఉంది కదా. ఏ క్షణంలోనైనా వర్షం రావచ్చు. స్కై చాలా బాగుంది, ఒకవైపు మబ్బు పెట్టి ఒకవైపు సూర్యకిరణాలు. ఇలానే ఉంటుంది ఎప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు క్లైమేట్ అంతా. వర్షాలు ఉండడం వల్ల కంప్లీట్గా పొలాలన్నీ మునిగిపోయాయి. మాకు ఇది పెద్ద పిక్నిక్ స్పాట్ అనమాట. ప్రతిరోజు రన్నింగ్ చేయడానికి జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాల వాక్ అనమాట. అంత మా ఇంటి దగ్గర నుంచి 10 నిమిషాలు నడిస్తే వచ్చేస్తుంది ఈ లొకేషన్. వర్షం రావడానికి రెడీగా మారిపోయింది చూడండి. మీరు డ్రోన్ షాట్లో చూడొచ్చు ఎంత దగ్గర ఉందో లొకేషన్ మా ఇంటికి. వస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేయలేరు, ఏ క్షణంలో వర్షం రావచ్చు. గొడుగులు షెల్టర్లు అన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలి, లేదంటే తడిచిపోయే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఇంతవరకు ఎంత ఎండ ఉంది చూసారా, మళ్ళీ వెంటనే మబ్బులు పట్టేశాయి. ఇంకా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయన్నమాట. వచ్చిందంటే వర్షం మేము అసలు కెమెరాలు తీసుకొచ్చి వీడియోలు తీయాలా లేదా అనుకుంటా కవర్లు పెట్టుకొని కెమెరాలు పట్టుకొని వచ్చాము, సెల్ ఫోన్స్. సో మళ్ళీ వర్షం లైట్గా చినుకుల్లాగా పడి మళ్ళీ ఆగిపోయింది లక్కీగా. అలానే ఉంటుంది రెగ్యులర్గా ఇక్కడ. చెప్పండి. ఒకవైపు చూడండి ఎంత మబ్బు పట్టేసిందో, మొత్తం ఆ లొకేషన్ అంతా డార్క్ చేసేసింది, అంత మబ్బు పట్టేసింది అక్కడ. సో ఇది అన్నమాట కేరళ అందము. ఈ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇది ఒక ఐలాండ్ లాంటిది. ఎంత వరదలు వచ్చి ఎంత వర్షాలు వచ్చినా కూడా ఈ ఐలాండ్ మాత్రం మునిగిపోదు, అలానే ఉంటుంది. అక్కడ ఇల్లు కూడా ఉంటాయి. కనపడుతుంది నా దగ్గర. ఇదే పుడకల్ రివరు. ఇప్పుడు ఆ పొలంలో ఉన్న వాటర్ అంతా పుడకల్ రివర్లోకి పంపిస్తారు. సో కొంచెం ఖాళీ అయిపోతుంది. చూశారు కదా ఈ డ్రోన్ షాట్, ఎంత మబ్బు పట్టింది చూడండి. అలాగ వర్షాలకి పక్కన ఖాళీగా ఉండే ప్లేస్లన్నీ మునిగిపోయాయి. ఇదే మా ఏరియా పుల్లరి దీని పేరు. సో ఇక్కడ ఆనుకునే ఆ వరి పొలాలు ఉంటాయన్నమాట. చూడండి ఇవే వరి పొలాలు, ఆ ఏరియాని ఆనుకునే ఉంటాయి. మొత్తానికి వర్షానికి ఆ వరి పొలాలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు మామూలుగా డ్రోన్ షాట్ ఇంకోటి చూపిస్తాను మీకు. వర్షాలు అయినప్పుడు అంత క్లియర్గా ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇది వర్షాలు లేనప్పుడుది, అంటే లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో తీసిన డ్రోన్ షాట్ అనమాట. రివర్ ఒక్కటే కనపడుతుంది చూడండి, అదే పుడకల్ రివరు. వరి పొలాలు నీట్గా కనపడుతున్నాయి. ఇప్పుడు వరదలకి మొత్తం మునిగిపోయినాయి వరి పొలాలు. సో ఇక్కడ సన్సెట్ చాలా చాలా బాగుంటుంది. ఇవి వరి పొలాలు. మామూలుగా మధ్య మధ్యలో చిన్న చిన్న కాలువలు వరి పొలాలకి నీరు అందించడానికి. సో అంత మంచి పొలాలన్నీ వాటర్ మింగేసిందనమాట. అవన్నీ పోవడానికి ఒక 20 రోజులు 30 రోజులు పడుతుంది. ఆ వాటర్ అంతా మళ్ళీ పుడకల్ రివర్లోకి పంపించేసి మళ్ళీ ఏదన్నా ఒక వ్యవసాయం లాగా స్టార్ట్ చేస్తారు జూలై ఆగస్టు అలాగా. సో ఇది మీకు ఇలాగా మా ఏరియా అంతా సైక్లోన్ వచ్చి మునిగిపోయింది కదా, ఎలా ఉంటుందో చూపించడానికి అన్నట్టుగా మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.